రాజమండ్రి మెడికల్ స్టూడెంటు ప్రియాంక మృతి కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి జ్ఞానోదయం తెచ్చుకొని రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రియాంక కేసులో నిందితులు ఇద్దరు దిశ్వంత్ కానీ జోసెఫ్ కానీ ఆ సమయంలో వాళ్ళు మద్యం మత్తులో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది ప్రియాంక కేసే కాదు, రాష్ట్రంలో దాదాపు 95% కేసుల్లో మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు కానీ హత్యాచారాలు కానీ మిగతా శాంతి భద్రతలకు సంబంధించి 95% కేసుల్లో ఖచ్చితంగా దానికి కారకులైన వాళ్ళు మద్యం మత్తులో ఉంటారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ గంజాయి కూడా దానికి అదనంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు నిందితులు ఎంత చిచ్చార్పులో దానిని ప్రోత్సహించిన వారు దాన్ని ప్రేరేపించిన వారు కూడా అంతే చిచ్చార్పులు. మద్యపాన నిషేధం అమలు ఆచరణ సాధ్యం కాదు అన్న సాకు చూపి ప్రభుత్వాలే మద్యాన్ని అమ్ముతూ ఉన్నాయి. ఆ మాటకు వస్తే కొన్ని దేశాలలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్, లిబియా, కువైట్, యెమెన్ ఈ దేశాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఉదాహరణకు తీసుకుంటే గుజరాత్ 1960 నుంచి అంటే 66 సంవత్సరాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది గుజరాత్లో. బీహార్లో 2016 నుంచి 10 సంవత్సరాలుగా అమల్లో ఉంది. మిజోరాం, నాగాల్యాండ్, లక్షద్వీపుల్లో సైతం సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అంతెందుకు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో అనేక సంవత్సరాల పాటు సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉండేది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది ఆచరణ సాధ్యం కాదు అనడం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి. దీన్ని ప్రభుత్వాలు ఈ మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూస్తున్నారు. మద్యపానం ద్వారా వచ్చే ఎక్సైజ్ ఇన్కమ్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మనుగడ సాగించలేవు అనే ఒక అభిప్రాయంతో ఉన్నాయి. అది కేవలం అపోహ మాత్రమే. ఒక వ్యక్తి మద్యం తాగకపోతే అతనికి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అతనికి ఆ కుటుంబానికి కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంటాడు, ఏదో వస్తువులు కొంటాడు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయము ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం కంటే 2 3 ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్సైజ్ ఇన్కమ్ లేకుంటే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు అన్న అభిప్రాయం కరెక్ట్ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్. 1960 నుంచి అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది, ఎక్సైజ్ ఇన్కమ్ లేదు. మరి అంత మాత్రం చేత గుజరాత్ అభివృద్ధి చెందలేదా? దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉంది గుజరాత్. అసలు ముందు త్రాగుడు అనేది మన సంస్కృతికే పూర్తి వ్యతిరేకం. సప్తవ్యసనాలలో త్రాగుడు ఒక వ్యసనమని మహాభారతంలో విదురదేవుడు చెప్పాడు. కళ్ళు తెరవండోయ్, కళ్ళు మానండోయ్ అని జాతిపిత మహాత్మా గాంధీజీ పిలిపించాడు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 47 స్పష్టంగా చెప్తా ఉంది, మత్తు పదార్థాల వినియోగాన్ని నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 47 చెప్తా ఉంది. త్రాగుడు అనేది అటు వ్యక్తిగతంగా నష్టం, కుటుంబ పరంగా నష్టం, సామాజిక పరంగా నష్టం. కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్ళు వస్తే ఉపయోగం ఏమిటి? ఆ కుండ నిండుతుందా? నిండదు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?
మద్యపానం అమలులో ఉండగా లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్కి వస్తుంది? కాబట్టి రాష్ట్రం ప్రగతి పథంలో సాధించాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రగతి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి. శాంతి భద్రతను కాపాడాలంటే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.